బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో అవినీతి అధికారికి ఏసీబీకి చిక్కాడు. ఇక అద్దంకికి చెందిన అశ్విని, సంతమాగులూరుకి చెందిన రమేష్ బాబులకు పీఈఎంఈజీపీ సబ్సిడీ రుణాలు మంజూరు చేసేందుకు బాపట్ల ఐపీఓ తన్నీరు ఉమాశంకర్ 40,000 రూపాయలను డిమాండ్ చేశారు. అయితే వీరు బాధితులైతే ఏసీబీని ఆశ్రయించారు. మహేంద్ర భట్, అలాగే మా ఇన్స్పెక్టర్ సురేష్, డీజీ గారు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏపీ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ తన్నీరు ఉమాశంకర్ అనే అతను పట్టుకోవడం. అతను కే కిషోర్ బాబు అనే వ్యక్తి ద్వారా అకౌంటెంట్ అతని ద్వారా కంప్లైంట్ అలాగే అప్లికేషన్ కోసం డైరీ ఫార్మ్స్ కోసం వాళ్ళ సబ్సిడైజ్ లోన్ కోసం వాళ్ళు పెట్టిన అప్లికేషన్స్ ఆన్లైన్లో అవి మంజూరు చేయడానికి ప్రాసెస్ చేసి దాన్ని ఫార్వర్డ్ చేయడానికి గాను ఒక్కొక్క అప్లికేషన్ 20,000 చొప్పున 40,000 డిమాండ్ చేసి ఆ 40,000 జరిగింది. ఇలాగే ఏసీబీ వారికి కంప్లైంట్ చేయాలనుకుంటే 1